ఐం హ్రీం శ్రీమాత్రే నమః. లలితా త్రిశతిలోని కలిదోషహర నామం యొక్క విశేషాంశములు తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మనము 4 కలిదోషములు తెలుసుకున్నాము. 4 కలిదోషాలలో భగవంతుడు నవ్వుతాడు. మనం యొక్క పనులకు చేతలకు ఆ నవ్వులో కన్నీళ్లు దాగి ఉన్నది. ఆ కన్నీళ్ళే అతివృష్టి అనావృష్టి. అలా జరిగినప్పుడు మనకు ఉపద్రవాలు మనమే అలాంటి ఉపద్రవాలను కొని తెచ్చి పెట్టుకుంటున్నాము అనే విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము. కలిదోషంలో 5వది ఆలోచించకుండా కర్మ చేయడము. ఆలోచించకుండా కర్మ చేయడం అంటే మిగతా యుగాలలో అందరూ ఆలోచించి పనిచేసేవారు. అప్పుడు మనం చేసే ప్రతి కర్మ సత్కర్మ అవుతూ ఉండేది. ఇప్పుడు మనం ఆలోచించకుండా కర్మ చేయడం వల్ల ముందుగా కర్మను చేసిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశాను అని ఆలోచిస్తాము. అప్పుడు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అప్పుడు ఈ కర్మలలో లోతైన గతిని అర్థం చేసుకోవడానికి మనము మళ్ళా అణిమాండవీయ కథ వలన తెలుసుకున్నాం. ఆయన అణిమాండవీయ ఏం చేస్తున్నారు? 100 సంవత్సరాల భగవంతుని పూజ చేసినప్పటికీ, భగవద్ధ్యానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన తను చిన్న పొరపాటు వలన, అంటే రాజుగా తాను ఎప్పుడో చిన్నతనంలో 12 సంవత్సరాల ముందు కాలంలో చేసిన చిన్న పొరపాటు, ఒక తూనీగను ఒక చిన్న దర్భపుల్లతో గుచ్చడం వలన ఆయనకు 100 సంవత్సరాల తర్వాత రాజుగారి యొక్క ఆజ్ఞ చేత భటులు అతడిని శూలానికి గుచ్చడము జరిగినది. అలా మనము ముందు తెలియక చేస్తున్న పొరపాట్లు తెలుసుకొని చేయడం వేరే, తెలియక చేయడం వేరే. తెలియక చేసిన పొరపాటు వలన జరిగే అనర్థం ఏమిటో అణిమాండవీయ కథ ఉదాహరణ మనకు చెప్తుంది. కాబట్టి అలాంటి పొరపాట్లను జరగకూడదు. కలియుగంలో సత్యము అసత్యము వివేచన వివేక బుద్ధి మనకు ఉన్నప్పటికీ కేవలం పరబ్రహ్మ సత్యం మాత్రమే నిజమని, సచ్చిదానంద స్వరూపం మాత్రమే సత్యమని, అది మన అంతరాత్మలో నిక్షిప్తమై ఉందని మనకు తెలుసు. అది మన చైతన్యంలో నిక్షిప్తమై ఉంది. కానీ మనం కొన్నిసార్లు దాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే మనం భయపడుతున్నాం. ఎవరికి భయపడుతున్నావు? నిన్ను తెలుసుకోవడానికి భయపడుతున్నావు. నిన్ను నీవు పోగొట్టుకుంటావని భయపడుతూనే ఉన్నావు. పరమాత్మ యందు విశ్వాసం కలిగి ఉండాలి. పరమాత్మ యందు శోభనీయమైన కర్మని చేయాలి, శోధనీయమైన కర్మ చేయాలి, కల్మషరహిత కర్మ చేయాలి. కలి యొక్క ఆవరణను తొలగించుకోవడానికి మనము ముందు ఆలోచించి, నేను ఈ పని చేయడం వల్ల ఏం జరుగుతుంది అని 4 రకాలుగా ఆలోచన చేయాలి. నేను ఈ కర్మ చేయడం వల్ల ఇది నాకు ఎంతవరకు అనుకూలమైనది అని ఆలోచించాలి. ఈ కర్మ ఇతరులకు అనుకూలమైనదా ప్రతికూలమైనదా అని ఆలోచించాలి. ఇది రాష్ట్రానికి అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించాలి. ఈ బ్రహ్మాండానికి అంతా అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించి చేయాలి. నీవు ఇలా ఆలోచించకపోతే కనీసం మొదటి 2 ఆలోచనలైనా చేయగలగాలి. నేను చేసే కర్మ నాకు అనుకూలమా కాదా, తర్వాత నా చుట్టూ ఉన్న వారికి అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించాలి. అనుకూలత ప్రతికూలత యొక్క అర్థము సత్యము, అసత్య వివేచన. ఈ వివేచన శక్తిని మనం యొక్క ఆహార వ్యవహారాలలో చూపడం లేదు. అశుద్ధమైన ఆహారం తీసుకోవడం వలన ఆలోచన చేసే శక్తిని మనము కుంఠితం చేసుకున్నాం. అన్నం తినేటప్పుడు త్రాగేటప్పుడు భగవదర్పణ బుద్ధితో చేస్తే ఎంతో మంచిది. సెలవు రోజులలో మనం బయట హోటళ్లలో డాబాలలో తినడం వలన మనకు అశుద్ధ వివేచన ఉండదు. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలు తినడం మంచిది. వాటిలో శుద్ధత ఉంటుంది. ఆ శుద్ధ వస్తువులు బయటకు వెళ్ళి తినడం వలన వచ్చిన తర్వాత మన బుద్ధి కుంఠితం అవుతుంది. దానివల్ల మన బుద్ధి కామ క్రోధ లోభ మద మాత్సర్యగ్రస్తమై అసూయలో విద్వేషాలలో అన్నింటిలో అన్ని దుష్కర్మలలో ఉంటుంది. వాటికి ముఖ్య కారణం పరమాత్మకి మనం సమర్పణ చేయకుండా తినేయడమే అని శాస్త్రం చెప్పింది. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. మనం తింటున్న అన్నం స్వయం పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం. తేరా తుజుకో అర్పణ అని అన్నం మనం ముందు ఉన్నప్పుడు భావించి, నీవు ఇచ్చినదంతా ఇది నీకే సమర్పణ చేసి నేను ప్రసాదంగా తీసుకుంటున్నాను అని మనసులోనే భావించాలి. అప్పుడు ఈ ప్రసాదం అన్ని రకాల దుఃఖములను అన్ని రకాలైన ఆపదలను తొలగిస్తుంది. కానీ మనం ప్రసాదం తీసుకోకుండా ఆహారంలో రుచుల కోసం చూస్తున్నాం. మన శరీరంలో ఎంతో ప్రమాదకరమైన వస్తువు నాలుక. దీనిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శరీరంలో సుందరమైనది ఏది అని అడిగితే దానికి సుందరమైనది చెప్పలేను, కానీ కురూపం గలది చెప్పగలను. ఏమంటే అది మన నాలుక.
కారణం మనం ఎప్పుడూ అసత్య భాషణమే చేస్తాము. మనం నిత్యం ఆరాధించే విషయము అధిక ప్రసంగం, ఉపాసన వదిలిపెట్టి అధిక ప్రసంగం చేస్తూ ఉంటాం. మన రసాస్వాదన యందు వ్యామోహం కలిగి ఉన్నాం. ఈ వ్యామోహం వల్ల మనలో అవగుణాలు ఎక్కువ అవుతాయి. మనలోని 6 శత్రువులైన కామక్రోధాది దుర్గుణాలు మనం తీసుకున్న ఆహారంలో కారము మసాలా ఎక్కువ అవటం వల్ల అవి ఇంకా ఇంకా జాగ్రత్తం అవుతాయి. ముందుగా మనం కారము మసాలా అల్లం వంటివి వదిలివేయాలి. అప్పుడు ఆరోగ్యానికి మంచిది. మనం తీసుకునే ఆహారం మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన ఆహారం సరిగా ఉంటే నిద్ర కూడా మంచిగా పడుతుంది. నిద్ర సరిగా పోకపోతే రోజంతా మన మనసు సరిగా ఉండదు. అందుకని మనము నియంత్రణ చేయవలసినది మొదటిది ఆహారము, రెండవది నిద్ర, మూడవది మౌనం. మనము అనవసర భాషను చేయరాదు. ఎంత అవసరమో అంతనే మాట్లాడాలి. దానిని దాటి ఒక్క మాట మాట్లాడినా ఆ మాటను అధిక ప్రసంగం అంటాము. అక్షర బ్రహ్మ 51 అక్షరాలతో దాని స్వరూపమైన పరబ్రహ్మ అక్షర భగవతి యొక్క స్వరూపం. ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరమాల. దానిని మనం నిందనీయ అక్షరాలతో ప్రయోగం చేస్తే దానిని అవమానం చేసినట్లు అవుతుంది, అశుద్ధం చేసినట్లు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదినం మనం ఎన్నిసార్లు అక్షరమాలను అంటే భగవతిని అపవిత్రం చేస్తున్నాం. మనం ఎంతమందిని నిందనీయ మాటలతో బాధిస్తున్నాం, కొంతమంది మీద అపవాదం చేస్తున్నాం. చేయవచ్చా ఇలా? ఆలోచించండి. మరి యొక్క కలిదోషములతో మీ ముందుకు వస్తాను. ఇంతటితో ఈ సంచిక సంపూర్ణం. మరి యొక్క సంచికలో ఇంకా ఉన్న మరికొన్ని కలిదోషాల గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.